హలో అండి, మనం ఈరోజు వేములవాడ మండల పరిధిలో ఉన్న ఒక డైరీ ఫామ్ దగ్గర ఉన్నాం. ఈ డైరీ ఫామ్ నడిపిస్తున్న యువ రైతు తను ఇదివరకు జాబ్ చేసుకు 30-40 వేలు సంపాదిస్తూ ఈ డైరీ ఫామ్ అనేది నడిపించడం జరిగింది. ఒక పక్కన డైరీ ఫాము, మరో పక్క జాబ్ చేసుకుంటూ ఈ రెండు పడవల ప్రయాణం చేస్తూ తను ఆదాయం సంపాదించినప్పుడు తనకు ఒక విషయం ఏంటంటే, నేను ఈ జాబ్ చేసే బదులు అదే డైరీ ఫామ్లో కష్టపడితే ఇంకా మంచి ఆదాయం పొందవచ్చు అనే ఉద్దేశంతో జాబ్ మానేసి ఫుల్ టైం డైరీ ఫామ్లోకి రావడం జరిగింది. ఒక మంచి ఆదాయంతో తను ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క వీడియోను ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఆ యువ రైతు యొక్క అనుభవాలు మనకు తెలుస్తాయి. థ్యాంక్ యూ. నమస్కారం. కొంచెం గట్టిగా మాట్లాడండి. మీ పేరన్నా? నా పేరు భరత్, చిందం భరత్. ఎక్కడన్నా ఇది? ఫాజిల్ నగర్ గ్రామం. ఎక్కడ? రాజన్న సిరిసిల్ల జిల్లా. రాయన సిరిసిల్ల, వేములవాడ మండలం. అన్న ఎన్ని రోజులు అవుతుంది ఫామ్ పెట్టి? మేము మేము 2012 పెట్టినాం. మా అన్నయ్యని ఇద్దరం కలిసి పెట్టినాం. మేము ఎప్పుడైతే అన్నయ్య ఏ వాళ్ళు డివైడ్ చేసుకున్నారో మళ్ళీ నేను వేసుకున్నాను. అన్నయ్య వేసుకుంటే నాది నేను చేసుకుంటా. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఆవులు? నాకు 5 ఆవులు ఉన్నాయి. పాలిచ్చేటి ఇల్లు ఉంచుకున్నా, మిగతా అక్కడ చెట్ల కింద కట్టేసిన అటు సైడ్. ఓకే. ఈ గడ్డి అంతా మీదేనా? అక్కడ దాకా మాకు 4 ఎకరాల 8 ఎకరాల ల్యాండ్ ఉంది. అన్నయ్యకి 4 ఎకరాలు, నాకు 4 ఎకరాలు. గడ్డి ఎన్ని ఎకరాలు పెట్టిరు? నేను 2 ఎకరాలు పెట్టాను. 2 ఎకరాలు గడ్డి పెట్టిరు. 2 ఎకరాలు. ఎకరాన 6 పశువులకు సరిపోతాయి కంప్లీట్గా సంవత్సరం కడుపు నిండా. 2 ఎకరాలు అంటే బాగా పెట్టినట్టారు కదా? అంటే నేను ఇంకా పెంచుకుంటా. ఓకే. ఇంకా ఫామ్ అనేది డెవలప్ చేసుకుంటా. ఇప్పుడు తెచ్చి ఎన్ని రోజులు అవుతుంది మీరు సపరేట్ అయ్యి? 1.5 year అయితే. ఓన్లీ 1.5 year అయితే? 1.5 year అయితే. ఓకే. అప్పుడు స్టార్టింగ్ ఎంత? 5 పట్టుకొచ్చారా? 5 ఎక్కడ పట్టుకొచ్చారు? నేను హుస్నాబాద్ అంగట్లో తీసుకొచ్చాను. హుస్నాబాద్. ఎంత పడ్డది ఒక్కొక్కటి? ఒక్కొక్క కాస్ట్ ఒక్కొక్క విధంగా. ఒకటి 60,000 పడ్డది, ఒకటి 85. చూపిస్తారా ఎంత పడ్డది? అది వచ్చేసి 85,000 పడ్డది. ఏది? లాస్ట్ వచ్చేసి ఇది ట్రాన్స్పోర్ట్. ఇది 80,000 పడ్డదా? 85 ట్రాన్స్పోర్ట్ సార్. 85 పడ్డది ఇది. 85. ఇది వచ్చేసి 40,000. 40. ఇది 74. ఇది ఏంటిది? ఇది జాతి ఏంటిది? ఇది గిరి అంటారు. గిరి ఆవా? గిరి అవుతారు. ఇది ఎన్ని లీటర్ ఇస్తుంది పాలు? ప్రెసెంట్ 8 ఇస్తుంది పూటకి 8 ఇస్తుందా? 8 ఇస్తుంది. ఇవి ఎంత ఇస్తున్నాయి? అది ఇప్పుడు 6 ఇస్తాను. అది 1 year అవుతుంది దాదాపు. ఓకే. ఇవి దూడలు మన చెట్లు పెరిగినాయినా? ఇక్కడ పెరిగినాయి. వాటి బర్రెలు అక్కడ, మిగతా అక్కడ ఉన్నాయి. అక్కడ చెట్ల కింద కనిపిస్తుంటాయి మీకు. అక్కడ ఉంటాయి, ఈ 2 ఉంటాయి అక్కడ లాంగ్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు 5 ఆవులతో స్టార్ట్ చేసిర్రు. అవును. ఎలా ఉంది మరి ఇప్పుడు? బాగుంది. ఇంతకు ముందు నేను జాబ్ చేస్తుండే ఐటీసీ కంపెనీ. ఇదే మా కంపెనీ. ఓహో, ఓకే. నేను ఐటీసీ ఆశీర్వాద్ ఫుడ్ కంపెనీలో ఎంప్లాయీని. నాకు నెలకు 24,000 శాలరీ. ఎవరి కింద ఏంది చేసుడు, దానికి రెస్పాన్స్ చెప్పాలి. ఎటు పోయినా నేను అటు పోవాలి. నాకు ఎవరి కింద చేసి నాకు నచ్చలేదు. ఇక అందుకోసమే మొన్ననే రీసెంట్లీ 2 months అవుతుంది నేను జాబ్ రిజైన్ చేసి నా ఓన్గా నేను చేసుకున్నాను. 2 months అవుతుంది? అవును. నేను స్టార్ట్ చేసి ఆ వర్క్ చేసుకుంటూ ఇది చేసుకున్నా. ఓకే. ఈ వర్క్ ప్రైవేట్ జాబ్ ఎంత ఆర్డర్ చేసి అది నాకు నచ్చలేదు. ఇక అది అయినా 24,000 శాలరీ వచ్చినా నాకు నచ్చలేదు. నాది నేను సొంతంగా ఉంటే వాళ్ళకు జవాబు చెప్పే అవసరం లేదు. నాది స్వతహా ఇంకా దీన్ని డెవలప్ చేసుకుని అదేదో శాలరీ అదేదో కష్టం ఇక్కడ చేసుకుంటే మంచిగా వేసుకోవచ్చు అని ఇక్కడ వేసుకుంటాను. అంతే. ఓకే. ఇప్పుడు షెడ్ మీరు కొత్తగా వేసారా? నేను న్యూ కన్స్ట్రక్షన్. ఎంత పడ్డది షెడ్కు? 2,84,000 మొత్తం టోటల్. 2,84,000. 2,84,000 టోటల్. పొడవు ఎంత, వెడల్పు ఎంత? 40 feet ఇట్లా, 28 feet ఇట్లా. పొడవు వచ్చేసి 40, అడ్డము 28. ఓకే. ఇప్పుడు వాటికి మిషన్కి ఎంత పడ్డది? కటింగ్ మిషన్కి? దాని కటింగ్ మిషన్ వచ్చేసి 20,500 పడ్డది. 21,500 పడ్డది. కొత్తది వచ్చేసి 60,000 సెకండ్ హ్యాండ్ తీసుకొచ్చుకున్నాను. ఓకే. మిల్కింగ్ మిషన్ తీసుకొచ్చారా? అది తీసుకురాలేదు. నెక్స్ట్ మనకి ఇప్పుడు సాధ్యమైనంత వరకు నేను చేసుకుంటున్నా. ఇప్పుడు మొన్ననే జాబ్ రిజైన్ చేసినప్పుడు ఇక్కడ నుంచి నేను అది గడ్డి పెట్టుకోవడానికి సాప్ చేసుకుంటున్నా. ఓకే. ఇది పెట్టుకొని ఇక నేను ఇంకా పెంచుకొని
చేసుకుందాం అన్నట్టు. 5 ఆవులు కాబట్టి ఓన్గా చేసుకోవచ్చు. ఒక మనిషి 8 ఆవుల దాకా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఒక్కరే చేసుకుంటారు ఇక? ఒక్కనే చేసుకుంటారు. ఎంత వస్తున్నాయి ఇప్పుడు ఒక ప్రోడక్ట్ పర్ డే నాకు అని అనేది లీటర్? ఇప్పుడు మనకు పాలు ఎంత మిల్క్ వస్తుంది? 26 లీటర్ ఒక రోజుగా పూటక 26 లీటర్లు వస్తున్నా నేను. రెండింటి కదా నేను ప్రెసెంట్ పోసేటి. రెండేనా? మిగతా అని కట్టినాయి అన్నట్టు. ఓకే ఓకే. రెండింటికి 1000 రూపాయలు అయితే పడుతున్నాయి ఇప్పుడు నాకు ప్రెసెంట్. రెండింటి కలిపి 26 లీటర్స్ వస్తుంది. నేను కరీంనగర్ డైరీలో పోసేస్తా. 1000 పడుతుందా? 1000 రూపీస్ ఇవ్వబడుతుంది. 501, 502 ఇట్లా పడుతుంది ఒక పూట. ఓకే. 1000 అంటే ఒక 500 ఖర్చులు పోతుంది. 500 పోదు, 400, 600 అయితే మిగులుతాయి. 600 మిగులుతాయి. 600 ఈజీగా మిగులుతాయి. ఇంకా మంచిగా చేసుకుంటే 400 కూడా పోదు. అంటే మీరు చెప్పేది ఏంటంటే 2 ఆవులతోటి ఒక 600 సంపాదించవచ్చు అన్నట్టు. సంపాదించుకోవచ్చు ఈజీగా. అంటే ఇప్పుడు బయట ప్రైవేట్ జాబ్ చేసుకుంటే 20 యావరేజ్ చేసుకున్నది 15,000 వస్తుంది. నాకు వచ్చి 24,000 నాకు 3,000 మళ్ళీ పెట్రోల్ అన్ననే 21,000. మళ్ళీ సండేలని 50 కటింగ్లని అని చెప్తే అయిపోతాయి. దానికన్నా అదేదో చేతికి 15,000-20,000 వస్తాయి. అంతకన్నా ఇక్కడ నేనే చేసుకుంటే బెస్ట్ కదా. మీ జీతం అనేది 2 ఆవులతో వెళ్ళిపోతుంది. ఇంకా 2 చేసుకుంటే నాకు పీస్ఫుల్ మైండ్. ఇంకా 2 చేసుకుంటే మీకు ఇంకో 20,000 మిగిలిపోతాయి. నాకు అన్ని పోసినప్పుడు నాకు వచ్చినాయి 50,000 దాకా వచ్చినాయి. నేను జాబ్ చేసుకుంటూ ఇది చేసుకుంటూ అన్ని ఇప్పుడు లాస్ట్కి వచ్చినాయి కాబట్టి ఓకే. అప్పుడు వచ్చినాయి నాకు సాలరీ మంచిగా వచ్చినాయి. అప్పుడు మా నాన్న, నేను జాబ్కి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం మా నాన్న చూసుకునేది, నేను ఇటు చూసారు. ఇక ఎప్పుడైతే నేను నన్ను చేయని అది నాకు నచ్చలే అంటే సరే నేను చేసుకోవడానికి మా నాన్న ఇచ్చి పెట్టేసి. ఓకే. ఇప్పుడు మీరు మిక్సింగ్ దాదాపు గిరా ఒకటి ఉంది, తర్వాత హెచ్ఎఫ్ ఉంది. రెండు హెచ్ఎఫ్లు గిరి అంటే ఇప్పుడు వాటి దాంట్లో మీకు ఈ గిరి ఆవు పట్టుకురావాలని ఆలోచన ఎందుకు వచ్చింది? గిరా అనేది వచ్చేసి ఎండకు ఆగుతుంది. ఇక్కడ ఏ ధరలు కట్టేసినా ఎట్లున్నా మంచిగా ఉంటుంది. ఎంత పడ్డది కాస్ట్ గిరావు? 74,000. ఇక్కడ గంగాధర అట్లనే తీసుకొచ్చాను. దాని కూడా అది మంచిగా ఉంది. పూటకి ఎంత ఇస్తుంది అది? 8 ఇస్తుంది. 8 ఇస్తుంది. అంటే వాటికంటే బెటర్ అనుకో. బెటర్ మంచిగా ఉంటుంది. దాని కూడా పాలు చిక్క ఉంటాయి, డిసీజ్ కూడా ఏం రాదు. దాని పాలు ఇంటికి తీసుకెళ్తాం. మేము ఆవు పాలే తాగుతాం, బర్రె పాలు ఏం లేదు. ఇవే ఆవు పాలు మంచి శ్రేష్టం కాబట్టి ఆవు పాలే తాగుతాం. మళ్ళీ అది ఎండలో తట్టుకుంటుంది, వానలో తట్టుకుంటుంది, అన్నిటి తట్టుకుంటుంది. గంట సేపు నేను బయటకు వచ్చినా లేట్ అయినా మంచిగా తట్టుకోగలదు. డిసీజ్ అని ఏముండదు. మళ్ళీ అవి అయితే కొంచెం ఎండకి అదైపోతాయి, ఉడికిపోయి ఊగుతూ ఉంటాయి. అందుకోసం కొంచెం ఎండకు వాన తట్టుకునేది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే బయట నుంచి తెచ్చేసుకున్నాయి బారుగోలు ఆగాయి. ఇక్కడ మన ఈ షెడ్లో తెచ్చుకునే నాకు అది ఫస్ట్ వచ్చిన తర్వాత బాగా సతాయించింది. సెట్ కాలేదు. ఒక 1 మంత్ దాకా సెట్ కాలేదు. ఇక్కడ వాతావరణానికి ఉష్ణపాతం నుంచి అంటే వాళ్ళు పుంగనూరు నుంచి తీసుకొచ్చారు. అతన్ని అడిగితే ఇది ఏంది ఆవు గిట్లు ఉందంటే మేము నీకన్నా నీకు అమ్మేమో ఒక రోజు నా దగ్గరికి వచ్చింది అంతే, నాకు తెలియదు దాని గురించి. మోసం ఉంటుంది అంగట్లకు. ఏమైనా తెలిసిన వాళ్ళు ఇక్కడ తీసుకుంటే నేను అందుకోసం నా దొడ్డ పెట్టిన బ్రీడే డెవలప్ చేసుకుందామని అది చేసుకుంటాను. అందుకే వెయిటింగ్ చేస్తారు అన్నట్టు. అంటే మీకు బర్రెలు ఇప్పుడు ఉన్నాయా? ఉన్నాయి. అక్కడ ఉన్నాయి. అక్కడ ఆవు అనిపిస్తే ఆడున్నాయి, అక్కడ ఉన్నాయి. ఏంటి అవి బర్రెలు? ముర్రే జాతి బర్రెలు. ముర్రే జాతి. అవి ఎంత పాలు అంతకుముందు ఎంత ఇస్తుంది? పూటకాయ ఇస్తాయి. పూటకాయ ఇస్తే? పూటకాయ ఇస్తాయి. పూటకాయ ఖచ్చితంగా ఇచ్చాయి. 10 లీటర్లు ఖచ్చితంగా ఇచ్చాను. 2 పెద్ద బర్రెలు, చిన్న బర్రెలు. మా ఒకటి ఇంటికాడ బర్రె, ఒకటేమో నేను అంగట్లో తీసుకొచ్చాను. మాకు ఇంటికి ఫస్ట్ నుంచి ఉండే బర్రె. అంటే మీరు మిక్సింగ్ చేస్తారు అన్నట్టు అన్నీ ఇక టోటల్, అంటే ఆవులు ప్లస్ బర్రెలు అన్ని మిక్సింగ్ చేసి నేను ఇచ్చేసుకుంటా. మనకి ఫ్యాట్ అనేది కలిసి వస్తుంది. బర్రె పాలు పోసేట్లో ఫ్యాట్ ఎక్కువ వచ్చి ఆవు పాలతో బర్రె పాలు ఆవు పాలు వచ్చేసి 39 రూపీస్ ఉంటుంది. అది బర్రె పాలతో కలిపి వచ్చిన 43 రూపీస్, 44 రూపీస్ ఇట్లా. అంటే మనకు యావరేజ్ అవి కలిసి వచ్చినట్టు. అప్పుడు వచ్చి ఒక పూటకు 800, 850, 820 ఇట్లా ఈ టైప్లో పడండి. ఒక 1600 దాకా పడ్డాయి పర్ డే నాకు, అన్ని కలిపి వచ్చినప్పుడు 5 వచ్చినప్పుడు. ఇప్పుడు కొంచెం లాస్ట్కి వచ్చినాయి కాబట్టి ఇవి 2 మంచి పెట్టి ఇట్లా మళ్ళీ గడ్డి వాటర్ ఉంది. ఇప్పుడు మళ్ళీ 2 ఆవులు తీసుకొచ్చుకున్నాం. ఎవరి కింద పని చేసేది అంతే. ఇక ఎక్కడ తీసుకొద్దాం అనుకుంటారు? హుస్నాబాద్ వెళ్దామని అలా బ్రీడ్ దొరుకుతుంది. అక్కడ మంచిగా దొరుకుతాయి, లేదంటే వాళ్ళ దగ్గర అయితే తీసుకుంటాను అంతే. ఇప్పుడు చాలామంది ఇటు తర్వాత ఇటు కర్ణాటక అటు అంటే వాళ్ళు అక్కడికి అడిగి అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళని తట్టు చనిపోతుంది. అతను అదే అడిగిన నాకు ఒక రూమ్ తీసుకొని నేను పుంగలు తెచ్చిన అమ్మే ఒక రోజు నాకు ఎక్కువ దూరం లాగించి తెచ్చుకుని ఇక్కడ వచ్చిన తర్వాత చనిపోవడు బాగా ఇబ్బంది పడుతుంది, లాస్ అయిపోతారు అన్నట్టు. అది నేను అనేది కూడా అదే. అంత దూరం నుంచి తీసుకొచ్చే కంటే మీరు చెప్పింది ఇక్కడ హుస్నాబాద్ దగ్గర. ఇప్పుడు హుస్నాబాద్ అంత కొడితే 30, 40, 50 అనుకో, 50 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్లో వస్తుంది. అంటే ఇక్కడ దగ్గర తెచ్చుకుంటే
మీకు ఆవు కూడా బలంగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ వాతావరణం తట్టుకుంటుంది. అవును. ఇప్పుడు అక్కడ వేరే స్టేట్ నుంచి వాళ్ళు తీసుకొస్తే ఏమవుతుందంటే అక్కడి వెదర్కు ఇక్కడి వెదర్కు చాలా డిఫరెన్స్. అవును. మళ్ళీ ఇంకోటి మీరు వచ్చే జర్నీలో దాదాపు ఒక 10 hours అట్లా జర్నీ ఉంటుంది. ఆ జర్నీలో కూడా దాని మీద ఎఫెక్ట్ పడుతుంది. కాళ్ళు రిబులు పట్టిపోతే పాపం ఇక్కడికి వచ్చిన జ్వరం వచ్చింది దానికి ఏమైందని అయ్యో ఇది గిట్ల అయిపోతుంది అని కొత్త వాళ్ళు అయితే కదా అయ్యో అయ్యో అని ఆతృత పడి చాలా రోజులు డైరీ తీసేసిన ఎఫెక్ట్ ఉంది. వాళ్ళు కూడా కొత్త పెట్టుకున్నారు చూసి మా బాబు ఇట్లా చూసి వేసుకుంటారు. కానీ ఎటువంటి బ్రీడ్ తెచ్చుకునేది మంచి బ్రీడ్ తెచ్చుకోవాలి. అల్పాదవి తెచ్చుకుంటే లాస్ అయిపోతుంది మనకి. దూరం నుంచి తెచ్చుకోవద్దు. అక్కడి నుంచి పట్టాన్ని పాలు ఇచ్చి అక్కడ 10 లీటర్లు ఇచ్చిన దానికి నాకు వచ్చే 2 లీటర్లు అవుతుంది. ఏంటంటే సెట్ కాదు వాతావరణానికి. ఫర్ సపోజ్ మనం వేరే ఊరికి పోతే ఎలా సెట్ కామో ఇది అంతే. ఇప్పుడు మీకు ఆవుల ఫామ్ పెట్టాలని ఆలోచన రాలేదా? ఆవుల ఫామ్ ఎందుకు పెట్టాలని ఆలోచన?